తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలరాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలకు కూడా వారి తలరాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అనంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. పాఠ్య పుస్తకాలు ఉచితం ఇచ్చే ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం, మా జగన్మామ ప్రభుత్వం. నాడు నీడని పథకం నేటి విద్యార్థుల స్వర్గలోకం, పాడుపడ్డ బడిని బాగు చేసే మా బాగు కోరే ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం, మా జగన్మామ ప్రభుత్వం. నీ గురు ముద్ద పథకం అమ్మ ప్రేమను మరిపించెను, నీ కంటి వెలుగు పథకం మా బ్రతుకుకి వెలుగిచ్చెను. ఎందుకయ్య మేమంటే ఇంత ప్రేమ మామా మీకు, బంగారు కొండవయ్యా మా జగన్మామయ్యా, నువ్వెను జీవించయ్యా మా దైవం నీవయ్యా. బంగారు కొండవయ్యా కొండవయ్యా జగన్మామయ్యా, మామయ్యా నువ్వెను జీవించయ్యా జీవించయ్యా దైవం నీవయ్యా. మామా మామా జగన్మామ చేస్తున్నా మీకు వందనం. మామా మామా జగన్మామ నీ పాలన మాకు వరం. విద్యా దీవెన పథకం పేద విద్యార్థుల చదువు కవ్యం, ప్రతి విద్యార్థి ఫీజుని తల్లుల చేతికి ఇస్తుంది ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం, మా జగన్మామ ప్రభుత్వం. వసతి దీవెన పథకం అన్ని వసతులున్న స్వర్గధామం, చదువులమ్మ ఒడిలో సకల సౌకర్యాలు ఇస్తుంది ప్రభుత్వం జగన్మామ ప్రభుత్వం, మా జగన్మామ ప్రభుత్వం. పూర్తి ఫీజుని ఎంబెడ్స్మెంట్ నిరుపేద అండయ్యను, మా మామ దేశా చట్టం మా బాల్యాన్ని రక్షించను. మళ్ళీ మాకు జన్ముంటే నీళ్ళు కనే తల్లులవుతాము. బంగారు కొండవయ్యా మా జగన్మామయ్యా, నువ్వెను జీవించయ్యా మా దైవం నీవయ్యా. బంగారు కొండవయ్యా కొండవయ్యా జగన్మామయ్యా,
నిరుపేద విద్యార్థుల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఉచితంగా అందించడం ద్వారా పేదరికాన్ని నిర్మూలించవచ్చని గట్టిగా నమ్మే వ్యక్తుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు. నిరుపేద విద్యార్థుల పట్ల ఇంతగా శ్రద్ధ తీసుకునే ప్రభుత్వం మరొకటి మన దేశంలో లేదనే చెప్పాలి. మన విద్యార్థులు ఈ పథకాలను సద్వినియోగపరచుకొని వారి జీవితాలను బాగు చేసుకుంటారని ఆశిద్దాం.